హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సరస్వతి మేడం కోసం అని చెప్పి భాగ్య రామ్మూర్తి ఇద్దరు కూడా ఎంతగానో వెతికి ఇంటికి చేరుకుంటారు. అప్పటికే చీకటి పడుతుంది. మనోహరి సరస్వతి మేడంని బాగి తీసుకురాకపోవడంతో అమ్మయ్య అంటే వీళ్ళ కంట సరస్వతి మేడం పడలేదన్నమాట. ఆ బాబ్జీ నేను చెప్పిన మాట ప్రకారం దాన్ని చంపేసి ఉంటాడు. ఇక నాకు ఏ టెన్షన్ లేదు అని చెప్పి మనోహరి అనుకుని, ఎక్కడ మిస్ అమ్మా, ఆ పెద్దావిడిని తీసుకువస్తానని వెళ్ళావు కదా, మరి తీసుకురాలేదే అని చెప్పి అంటూ ఉంటుంది. ఆవిడ మాకు ఎక్కడ కనపడలేదండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనోహరి ఎందుకు కనిపిస్తుంది, అసలు ఈవిడ ఒక్కరైతే కదా, అమర్ వీళ్ళ నాటకాలు ఇంకా వింటూ ఇక్కడే టైం వేస్ట్ చేస్తావా లేదంటే వెళ్దామా అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు అమర్ వెళ్దాం పద మనోహరి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాగి ఒక్క నిమిషం ఆగండి, ఎందుకు ఇప్పుడు మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోదామని అనుకుంటున్నారు, మీరు కూడా నా మాటలు నమ్మడం లేదా, నేను మా నాన్న అబద్ధం చెబుతానని అనుకుంటున్నారా అని చెప్పి బాగి నిలదీస్తూ ఉంటే నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం అమర్కి లేదు అని చెప్పి మనోహరి అంటుంది. ఉంది అంటూ బాగి గట్టిగా అరుస్తుంది. మీరు చెప్పండి, మీరు కూడా మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారా అని బాగి అమర్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. దాంతో అమర్ అవును, ఎందుకంటే మీరు చెప్పింది అబద్ధం కాబట్టి, నిజంగా ఈవిడ ఒక్కరే అయితే మరి తీసుకువస్తానని వెళ్ళారు కదా, ఏది అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. రాత్రి బండితి మనం వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అని చెప్పి అమర్ సీరియస్గా అనడంతో పిల్లలు అలా వెళ్ళి కారులో కూర్చుంటారు. మనోహరి అమర్ కూడా వెళ్ళి కారులో కూర్చుంటారు. బాగి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. అమ్మయ్య ఇక ఏ టెన్షన్ లేదు అనుకుని మనోహరి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. బాబుగారు వెళ్ళిపోతున్నారమ్మా, ఏదో ఒకటి చెప్పి ఆయన్ని ఆపు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే ఆయన నేను ఎంత చెప్పినా వినరు నాన్న, ఆయన ఆల్రెడీ డిసిజన్ తీసేసుకున్నారు అని చెప్పి బాగి ఏడుస్తూ ఉంటుంది. అమర్ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత బాగి ఆలోచనలో పడుతుంది. ఆ మనోహరి కావాలని మన మీద నిందలు పడేలాగా చేసింది నాన్న, ఎలాగైనా సరే మనం ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాలి, ఆ పెద్దావిడ ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొచ్చి ఆయన ముందు నిలబెడతాను అని చెప్పి బాగి అంటూ ఉంటే కానీ ఇప్పుడు ఈ చీకట్లో ఆవిడ్ని ఎక్కడని వెతుకుతామమ్మా అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. ఎలాగైనా సరే ఆవిడ్ని నేను వెతికి తీసుకువస్తాను నాన్న అని చెప్పి నువ్వు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకో అంటూ బాగి ఒక్కతే ఒంటరిగా బయలుదేరి వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఆరు గుప్తా గారు మనం కూడా వెళ్దాం పదండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గుప్తా ఏంటి బాలిక, సూర్యాస్తమయం అయిపోయింది, మనం బయలుదేరి వెళ్ళాలని చెప్పి అంటూ ఉంటే లేదు గుప్తా గారు, నా చెల్లి ఇప్పుడు ప్రమాదంలో ఉంది, అటువంటిది నా చెల్లిని ఒంటరిగా వదిలేసి నేను ఎలా వస్తాను అని చెప్పి పదండి గుప్తా గారు, కావాలంటే మీ రాజుగారికి నేను ఏదో ఒకటి చెప్తాను లేండి అని చెప్పి గుప్తాను తీసుకొని బాగిని ఫాలో అవుతూ ఇక అలా వాళ్ళిద్దరూ కూడా వెనకాలే వెళ్తూ ఉంటారు. బాగి ఎన్నో చోట్ల సరస్వతి మేడం కోసం అని చెప్పి వెతుకుతూ ఉంటుంది. అక్కడ రాత్రి కనిపించిన వారినల్లా తలకట్టుతో ఒక పెద్దావిడ ఇటువైపు కానీ వచ్చిందా అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు అక్కడ ఒక పెద్దాయన ఇందాక ఒక ఆవిడ తలకట్టుతో ఇటువైపు రావడం చూశానమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. అయితే ఆ మేడం ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది అని చెప్పి బాగి అలా మేడం కోసం వెతుకుతూ ఉంటుంది. మరోవైపు బాబ్జీ కూడా సరస్వతి మేడం కోసం అని చెప్పి వెతుకుతూ ఉండగా సరస్వతి బాబ్జీకి కనిపిస్తుంది. సరస్వతి భయంతో పారిపోతూ ఉండగా బాగి సరస్వతికి ఎదురుపడుతుంది. ఏమైందమ్మా, ఎందుకు అంత కంగారుగా మీరు ఇలా పరిగెడుతున్నారు, మీకు ఏం కాదమ్మా, నేనున్నాను కదా, మీరు ఎవరినైతే కలవాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి మిమ్మల్ని నేను తీసుకువెళ్తాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో బాబ్జీ కత్తి పట్టుకొని పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు. ఏయ్ ఎవరు నువ్వు, ఎందుకు పెద్దావిడిని చంపాలనుకుంటున్నావంటూ బాగి బాబ్జీని చూసి గుర్తుపట్టి నేనెక్కడో చూసినట్టుగా ఉంది, నువ్వు కొడైకెనాల్లో కార్ యాక్సిడెంట్ చేసిన లారీ డ్రైవర్వి కదా, ఆ ఇంటావిడిని దూరం చేసింది నువ్వే కదా, ముక్కు పచ్చలారని పసిపిల్లలకు తల్లిని దూరం చేశావు, ఇప్పుడు ఈ పెద్దావిడిని
పొట్టన పెట్టుకుందాం అనుకుంటున్నావు, నిన్ను నేను విడిచిపెట్టను అని చెప్పి బాగి అలా బాబ్జీని పోలీసులకు అప్పగిస్తానని చెప్పి బెదిరిస్తూ ఉంటే అప్పుడు బాబ్జీ నువ్వు నన్ను పోలీసులకు అప్పగించాలంటే ముందు నువ్వు ప్రాణాలతో ఉండాలి కదా అంటూ ఆ కత్తితో బాగీని పొడుస్తాడు. దాంతో ఆరు గుప్తా ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. గుప్తా గారు దయచేసి ఏదో ఒకటి చేయండి, మీ కాళ్ళు పట్టుకుంటాను, నా చెల్లెల్ని కాపాడండి అని చెప్పి అలా గుప్తాని ఆరు వేడుకుంటుంది. దాంతో గుప్తా ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా కేకలు వేసి పిలుస్తూ ఉంటాడు. కాపాడండి కాపాడండి అని చెప్పి అలా గుప్తా అరుస్తూ ఉంటే బాబ్జీ మరొక్కసారి బాగీని కత్తితో పొడవబోయి అటువైపు జనాలు పరిగెత్తుకుంటూ వస్తూ ఉండడంతో భయపడి అక్కడి నుండి పారిపోతాడు. ఇక బాగి రక్తపు మడుగులో పడిపోయి ఉంటుంది. చుట్టుపక్కల జనాలందరూ కూడా వచ్చి బాగీని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. సరస్వతి కూడా బాగీతో పాటు హాస్పిటల్కి వెళ్ళి బాగీకి ఏమవుతుందో ఏంటో అని చెప్పి కంగారు పడిపోతూ పాపం ఈ అమ్మాయి నన్ను కాపాడబోయి ప్రమాదంలో పడిందని చెప్పి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. బాగి ఇంకా ఇంటికి తిరిగి రాకపోవడంతో రామ్మూర్తి కంగారు పడిపోతూ ఉంటే ఇంతలో ఆ ఊర్లో ఉన్న ఒక పెద్దాయన రామ్మూర్తి ఇంటికి వచ్చి, రామ్మూర్తి నీ కూతుర్ని ఎవరో ఒక అతను కత్తితో పొడిచి పారిపోయాడు, హాస్పిటల్లో నీ కూతుర్ని అడ్మిట్ చేశామని చెప్పడంతో రామ్మూర్తి ఎంతో బాధగా హాస్పిటల్కి వెళ్తాడు. ఇక వెంటనే అమర్కి ఫోన్ చేసి, బాబుగారు నా కూతుర్ని ఎవరో కత్తితో పొడిచారట, ప్రస్తుతం నా కూతురు హాస్పిటల్లో ఉంది బాబుగారు, కొద్ది గంటలు గడిస్తే కానీ దాని పరిస్థితి చెప్పలేమని డాక్టర్లు అంటున్నారు, నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను, మీరు కంగారు పడకండి, ఇంతకీ ఏ హాస్పిటల్ అని చెప్పి అమర్ అడుగుతాడు. రామ్మూర్తి హాస్పిటల్ పేరు చెప్పడంతో బండి వెనక్కి తీయమని చెప్పి రాథోడ్ని తీసుకొని అమర్ హాస్పిటల్కి చేరుకుంటాడు. రామ్మూర్తి ఎంతగానో ఏడుస్తూ ఉంటే అప్పుడు అమర్ రామ్మూర్తి దగ్గరికి వచ్చి తనని ఓదారుస్తూ ఉంటాడు. మిస్సమ్మకు ఏమీ కాదు, మీరు భయపడకండి అని చెప్పి రామ్మూర్తితో అమర్ అంటూ ఉంటే అప్పుడు రామ్మూర్తి నేను తోడుగా వస్తానని చెప్పినా వినకుండా ఒక్కతే చీకట్లో ఆ పెద్దావిడిని వెతుకుతానని వెళ్ళింది బాబు అని చెప్పి రామ్మూర్తి అమర్కి చెబుతూ ఉంటాడు. మరోవైపు మనోహరి అక్కడ ఉన్న సరస్వతిని చూసి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మెల్లిగా సరస్వతి దగ్గరికి వచ్చి, చూడు నువ్వు కనుక అమర్కి నా గతం గురించి కానీ ఆరు గురించి కానీ నిజం చెప్పావనుకో, నేను నిన్నేం చేయను, అదిగో ఆ బెడ్ మీద పడుకొని ఉందే మిస్సమ్మ, దాన్ని చంపేస్తాను, చిన్నప్పటి నుండి నాతో కలిసి పెరిగిన ప్రాణ స్నేహితురాలైన ఆరుని చంపడానికే నేను వెనకాడలేదు, అటువంటిది నాకు ఈ మిస్సమ్మ ఒక లెక్క కాదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే సరస్వతి భయపడిపోతూ ఉంటుంది. నా ప్రాణాలు కాపాడిన ఈ అమ్మాయికి ఏం కాకూడదు అని చెప్పి సరస్వతి మేడం భయపడిపోతూ ఉంటే అప్పుడే అక్కడికి అమర్ వస్తాడు. మేడం మీరిక్కడ అంటే మిస్సమ్మ చెప్పింది నిజమే అన్నమాట, ఉదయం రామ్మూర్తి గారు తీసుకొచ్చింది మిమ్మల్నేనా అని చెప్పి అమర్ అంటూ ఉంటే అప్పుడు సరస్వతి అవునమర్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి మనోహరి, నువ్వు ఉదయం మేడంని చూసావని మిస్సమ్మ చెప్పింది, మరి నాతో ఎందుకు నిజం చెప్పలేదని అమర్ అంటూ ఉంటాడు. అప్పుడు మనోహరి, లేదమర్, నేను మేడంని సరిగ్గా చూడలేదు, అందుకే నీతో చెప్పలేదు, లేదంటే ఎందుకు చెప్పనని అంటూ ఉంటుంది. ఆ తర్వాత డాక్టర్స్ అక్కడికి వచ్చి, సార్ ఆ అమ్మాయికి లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది, అర్జెంటుగా ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కావాలి, మీలో ఎవరైనా తెలిసిన వాళ్ళకు బంధువులకు ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే వెంటనే రమ్మని చెప్పండి, బ్లడ్ బ్యాంక్లో కూడా ట్రై చేస్తున్నాం కానీ కష్టంగా ఉందని చెప్పి డాక్టర్ చెప్పడంతో అప్పుడు అమర్ నాది కూడా అదే బ్లడ్ గ్రూప్ అని చెప్పి నేను మిస్సమ్మకి బ్లడ్ ఇస్తానంటూ అమర్ బాగీకి బ్లడ్ ఇస్తాడు. ఇక ఆ తర్వాత అమర్ వచ్చి ఒక చోట కూర్చోడంతో రామ్మూర్తి బాధపడుతూ, బాబు నాకు ఈ ప్రపంచంలో నా కూతురు తప్ప ఎవరూ లేరు బాబు, అసలే నా పెద్ద కూతురు నాకు దూరమైందని చెప్పి నేను బాధలో ఉన్నాను, ఇప్పుడు నా చిన్న కూతురు కూడా నా నుండి దూరం అయిపోతే నేను తట్టుకోలేను బాబు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే, మిస్సమ్మ కాకుండా మీకు
మరొక కూతురు కూడా ఉందా అండి? తను ఎక్కడుంటుంది? తనకి పెళ్ళయిందా అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. దాంతో రామ్మూర్తి, నా కూతుర్ని చిన్నతనంలోనే నేను దూరం చేసుకున్నాను బాబు, అసలు అది ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు అని చెప్పి జరిగిందంతా కూడా అమర్కి చెబుతూ ఉంటే అక్కడే ఉన్న సరస్వతి మేడం మొత్తం వినేసి, మీరు వెతుకుతున్న కూతురు నా దగ్గరే పెరిగింది అని చెప్పి, అమ్మ అనాథాశ్రమంలో పెరిగిందని చెప్పి అంటూ ఉంటే మనోహరి ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటుంది. నా కూతురు మీ దగ్గరే పెరిగిందా అండి? అంటే సరస్వతి మేడం అంటే మీరేనా అంటూ రామ్మూర్తి కన్నీళ్లు పెట్టుకుంటూ నా కూతురు పేరు ఏంటండి అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు అమర్తో సరస్వతి మేడం, అమర్ ఆయన కూతురు మరెవరో కాదు అరుంధతి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అక్కడే ఉన్న ఆరు కూడా సరస్వతి మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మీరు చెప్పేది నిజమా మేడం? ఆయన పెద్ద కూతురు నా భార్య అరుంధతిన అని చెప్పి అమర్ అంటూ ఉంటే అవును అని చెప్పి సరస్వతి మేడం అంటూ ఉంటుంది. అంటే నా కూతురు ఇప్పుడు ప్రాణాలతో లేదా అని చెప్పి రామ్మూర్తి కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు. మరోవైపు ఆరు కూడా ఎంతగానో ఏడుస్తూ, గుప్తా గారు విన్నారా? ఆయన పెద్ద కూతుర్ని నేనే అట. ఇన్ని రోజులుగా నాకంటూ ఒక కుటుంబం లేదని చెప్పి నేను అనాథగా ఎన్నో కష్టాలు అనుభవించాను, ఎన్నో రాత్రులు ఏడ్చాను. కానీ ఈరోజు నా కన్న తండ్రి, నా రక్తం పంచుకొని పుట్టిన నా చెల్లెలు నా ఎదురుగా ఉండి కూడా నేను వాళ్ళని గుర్తించలేకపోయానని చెప్పి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది.